చాలామందికి షార్ట్ ఫిలిమ్స్ చేసి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు, కానీ ఎలా చేయాలో తెలియక చాలామంది లాస్ అవుతుంటారు. ఇలాంటి వాళ్ళ కోసమే ఒక మంచి ప్యాకేజ్తో మేము ముందుకు రాబోతున్నాం. 19,999 రూపాయలకే మీ కెమెరా విత్ కెమెరామ్యాన్, ఎడిటింగు, డబ్బింగు, మ్యూజిక్, ఓవరాల్గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మేమే చేయిస్తాం. అండ్ పోస్టర్సు, తర్వాత ప్రమోషన్ కూడా మేమే చేయిస్తాము. మీ షార్ట్ ఫిల్మ్ని మీరే డైరెక్ట్ చేసుకోవచ్చు, మీ కథలో మీరే హీరోగా ఉండొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వాట్సాప్ నంబర్ 9908204247 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. పనికి వెళ్ళేవాడు అల్లారం పెట్టుకొని లేస్తాడు, పని పాట లేనాడు ఆకలేసినప్పుడు లేస్తాడు. నాకు పెద్దగా పనులేం లేవు, తినడం, తిరగడం, తొంగోవడం. హలో. హాయ్ రాబీ, ఎలా ఉన్నావు? ఖాళీగా ఉన్నా, మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదురా, వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది, కొంచెం ప్రాజెక్ట్ షేర్ చేసుకుంటావా? ఊరికే కాదురా, డబ్బులు ఇస్తా. ప్రాజెక్ట్ చేసే పని అయితే జాబే చేస్తాను కదరా, అది ఇంట్రెస్ట్ లేకే కదా ఖాళీగా ఉంది. ఉంటాను. ఇంత వయసు వచ్చినా ఖాళీగా ఉండేందుకు సిగ్గుందా? కొనుక్కోవడం ఎందుకు, నాకేమైనా కొత్త, పైకి అనొచ్చుగా. ఏం లేదురా, నీలాంటి కొడుకుని కన్నందుకు ఆనందంతో మనసు ఉప్పొంగిపోతుందని చెప్తున్నా, అంతే. థ్యాంక్స్. నీ వయసు వాళ్ళంతా మంచిగా ఉద్యోగాలు చేసుకొని సెటిల్ అవుతుంటే నువ్వు మాత్రం ఏ పని పాట లేకుండా లోపల గాడిలాగా తయారయ్యావు. మొన్నటికి మొన్న నాకు తెలిసిన వాళ్ళని పట్టుకొని ఉద్యోగం ఇప్పిస్తే వాళ్ళు ముఖం మీదే చేయనని చెప్పి వచ్చేసావు. ఉద్యోగం అడుక్కుంటే ఇచ్చేది కాదు నాన్న, అర్హత ఉంటే ఇచ్చేది. అయినా జాబే చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాడిని. నీకు చెప్పినా అర్థం కాదులే. రేయ్, కుక్కకి 4 మెతుకులేస్తే ఇంటికి కాపలా కాస్తూ విశ్వాసంగా పడి ఉంటుందిరా. నీది కూడా ఒక బతికేనంటరా. నీలాంటి కొడుకు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే.
ఏం ఫీల్ అవ్వకురా, నాన్న గురించి తెలిసిందే కదా. నేను ఫీల్ అవుతుంది నాన్న తిట్టినందుకు కాదు. మరి ఇవాళ ఒక అమ్మాయిని చూశానక్క. ఎందుకో తను చూసినప్పటి నుంచి నన్ను నేను మర్చిపోయి తన గురించే ఆలోచిస్తున్నా. ఏంట్రా, లవ్ కానీ చేస్తున్నావా ఏంటి? ఏమో తెలియదు, నాకే ఈ ఫీలింగ్ కొత్తగా ఉంది. అయినా వేస్ట్లే అక్క, నన్నెవరు లవ్ చేస్తారు? నీకేం తక్కువరా, అయినా అమ్మాయిలందరూ పడేది నీలాంటి లోఫర్ గాళ్ళకే కదా. ఇదేమన్నా సినిమా అనుకున్నావా అమ్మాయిలందరూ ఎదలకు పడ్డానికి? అయినా ఉద్యోగం లేకపోతే కన్న తండ్రి విలువ ఇవ్వట్లేదు, ఇంకా అమ్మాయి ఏమిస్తుంది? అమ్మాయి మనసులో చోటు దక్కించుకోవడానికి ఉద్యోగం ఉండాల్సిన అవసరం లేదురా, అర్థం చేసుకునేవాడైతే చాలు. అక్క అక్క, ఏమైందిరా, ఎందుకు అలా అరుస్తున్నావు? నీకేమన్నా ఉందా? పుస్తకాలు పట్టుకోవాల్సిన వయసులో ఫోన్లు ఇచ్చి కూర్చోబెట్టావు. ఇలా అయితే తన కెరీర్ ఏం కావాలి? ఏం చేయమంటావురా, ఒక్క పని కూడా చేయనీయట్లేదు. మొబైల్ ఇస్తే సైలెంట్గా ఉంటుందని. అందరు పేరెంట్స్ ఇలా అనుకోబట్టే 6 ఏళ్ళకి అన్నీ చూసేస్తున్నారు. మంచి కాదు, చెడు. మరి నన్నేం చేయమంటావురా? వెంటనే తను ట్యూషన్ జాయిన్ చేస్తే అంతా సెట్ అవుద్ది. ట్యూషనా? నేను వెళ్ళను. అలా అనకూడదురా, నువ్వు బాగా చదువుకుంటేనే కదా ఫ్యూచర్లో నాలాగా అవుతావు. నీలాగుండడానికి చదువుకోవడం ఎందుకు మావయ్య, ఖాళీగా ఉంటే చాలుగా. అక్క నువ్వన్నా చెప్పు. ట్యూషన్లో జాయిన్ చేపిస్తే మంచిదే కదరా, నాకేం ప్రాబ్లం లేదు. పదా. నీ బరువు కంటే దీని బరువు ఎక్కువ ఉన్నట్టుంది కదరా. మావయ్య, ఇప్పుడు నన్ను ట్యూషన్ చేర్పించడం అంత అవసరమా? నీకు అవసరం లేదురా, కానీ నాకు మాత్రం చాలా అవసరం. అవును, నాకు ట్యూషన్ చెప్పే టీచర్ ఎవరు? టీచర్ కాదురా, నీకు అత్త అవుద్ది. ఓ, ట్యూషన్ నాకు, టీచింగ్ నీకు. దొంగ వెధవ, అన్నీ తెలిసిపోతాయి నీకు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి, ఏం కావాలి? ట్యూషన్ చెప్పాలండి. నాకు కాదు, తనకి. ఓ, ట్యూషన్ అన్నారు, ఇక్కడ చూస్తే పిల్లలు ఎవరు లేరు. అంటే నేను రీసెంట్గానే ఇక్కడ షిఫ్ట్ అయ్యాను, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. ఓ డోంట్ వరీ అండి, మనది లక్కీ హ్యాండ్. హాయ్, నీ పేరేంటి? అక్షర అత్తయ్య. వాట్? అంటే తనకి రిలేషన్షిప్స్ కలుపుకోవడం అలవాటండి. అదేంటి, నువ్వేగా అత్తయ్య అని పిలవమన్నావు? నువ్వు ఉండవే, తన జాగ్రత్త చూసుకోండి టీచర్. ఓకే టీచర్, బాయ్ టీచర్, ఉంటాను టీచర్. అవునరా చిట్టి, మీ టీచర్ పేరేంటి? సావిత్రి మావయ్య. సావిత్ర? పర్లేదులే, పేరు పాతదైనా తనలాగే పద్ధతిగా ఉంది. టీచర్, హోంవర్క్. మీరు చీరలో చాలా అందంగా ఉన్నారు. చిట్టి, మీ టీచర్ ఏమంది? కనపడట్లేదేంటి?
డిస్టర్బ్ చేయకండి. ఎవరండి మీరు? ఇక్కడ నిల్చొని ఏం చేస్తున్నారు? నథింగ్. కొంచెం మాట్లాడాలి. రెండు రోజుల నుంచి చూస్తున్నాను, చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మీకెందుకు ఈ శ్రమ అని ఇలా ప్లాన్ చేశాను. ఇప్పుడు చెప్పండి, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏం కావాలి మీకు? మీ పాటికి మీరున్నారు, నా పాటికి నేను లైన్ వేసుకుంటున్నా. అలాంటిది ఇప్పుడు ఇలా స్పాట్లో పెట్టి అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. చూడండి, మీ ఇంటెన్షన్స్ అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లనైతే నేను కాదు. అనవసరంగా నా వెంటపడి మీ టైం వేస్ట్ చేసుకోకండి. నేను ప్రతిరోజు చేసేదే టైంపాస్ అండి. అలాంటిది లైఫ్లో ఫస్ట్ టైం నా టైం యూటిలైజ్ చేస్తున్నా అనిపిస్తుంది. మీరేమో టైం వేస్ట్ చేస్తున్నా అంటున్నారు. మిమ్మల్ని ఫస్ట్ టైం శారీలో చూశానండి. మీరు స్లో మోషన్లో నడుచుకొస్తున్న విజువల్స్ ఇంకా నా కళల్లోనే ఉన్నాయి. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు అంతా మర్చిపోయాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. జస్ట్ మీ ప్రెజెన్సే నాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తున్నప్పుడు ఇంకా మీరు నాతో లైఫ్ లాంగ్ ఉంటే ఇంకెంత హ్యాపీనెస్ ఉంటుంది చెప్పండి. ఇంకా ఆపుతారా? నేను ఇక్కడికి వచ్చింది మీ ఫీలింగ్స్ తెలుసుకోవడానికి కాదు. మీకు నా పైన ఏమైనా ఫీలింగ్స్ ఉంటే వెంటనే మానుకోమని చెప్పడానికి. ఉంటాను. ఏమండి, ఒక్క నిమిషం. ఇది మరీ అన్యాయం అండి. కనీసం ఒక అవకాశం ఇస్తేగా ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో తెలిసేది. చూడండి, నాకు మీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం, ఇంట్రెస్ట్ రెండూ లేదు. ప్లీజ్ నన్ను వదిలేసేయండి. సరే అండి, ఈ ఫీలింగ్స్ అన్నీ పక్కన పెడదాం. జస్ట్ ఫ్రెండ్స్గా ఉందాం. మీ నెంబర్ ఇవ్వండి చాలు. మెల్లగా ఒకరి గురించి ఒకటి తెలుసుకుందాం. మీకు ఆల్రెడీ చెప్పాను నాకు అంత అవసరం లేదని. అయినా అడ్డమైన వాళ్ళందరికీ నెంబర్లు ఇచ్చుకుంటూ కూర్చుంటాను అనుకున్నారా? అడ్డమైన వాళ్ళందరికీ ఇవ్వక్కర్లేదండి, నాలాంటి మంచి అబ్బాయిలకి ఇవ్వచ్చు. మీరు మంచివారని మీకు అనిపిస్తే సరిపోదు, నాకు అనిపించాలి. అలా అనిపించాలంటే మన జర్నీ స్టార్ట్ చేయాలి కదండి. మీరు అమ్మాయిలండి, ఒక మెతుకు పట్టుకొని అన్నం ఉడికిందా లేదని కనిపెట్టినట్టు ఒక అబ్బాయి మాట తీరు బట్టి ఆ అబ్బాయి బిహేవియర్ కనిపెట్టేస్తారు. అర్థం చేసుకోండి. మీరు అలా మౌనంగా వెళ్ళిపోతే నేనేమనుకోవాలి? మావయ్య హోంవర్క్ చేసివు. చిట్టి, నా మూడు బాగాలేదు, ఇల్లు. టీచర్ చెప్పింది చేసివు. చెప్తే అర్థం కదా, ఎల్లు చిట్టి. టీచర్ చెప్పింది అర్థం కావట్లేదా? విసిగించకు చిట్టి, వెళ్ళు. చిట్టి చిట్టి, ఒకసారి వెళ్ళారా? ఏమన్నావు? టీచర్ చెప్పిందా? అవును. చిట్టి, నా బంగారం.
నిన్న ఒక విషయం అడగనా? ఏంటి? మనం రోజు మాట్లాడుకుంటున్నాం, ర్యాండమ్గా కలుసుకుంటున్నాం. నీకు ఎలా ఉంది? ఐ మీన్ నాతో జర్నీ. నైస్. మరి నీకు? మీరు అని పిలిచే స్టేజ్ నుంచి నువ్వు అని పిలవగలిగే చనువు వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. మరి ఫ్రెండ్స్ మధ్య మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం బాగోదు కదా? ఫ్రెండ్సా? ఫ్రెండ్సే. సరే సరే, ఫ్రెండ్స్. అవును, నువ్వు ఎప్పుడు ఖాళీగానే ఉంటావా? జాబ్ ట్రయల్స్ అలాంటివి ఏం చేయవా? హే సారీ, నేనేమైనా తప్పుగా అడిగానా? చచ్చా, అదేం లేదు. 10th వరకు కష్టపడండి, తర్వాత ఇంటర్లో ఎంజాయ్ చేయొచ్చంటే నమ్మి ఫస్ట్ ర్యాంక్ కొట్టాను. మళ్ళీ ఇంటర్లో కష్టపడండి, ఇంజనీరింగ్ ఎంజాయ్ చేయొచ్చంటే అక్కడ ఫస్ట్ ర్యాంక్ కొట్టాను. ఇంజనీరింగ్ ఒక్కటి కష్టపడండి, తర్వాత జాబ్ కొట్టి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చంటే పిచ్చోళ్ళ నమ్మి ఎంజాయ్మెంట్స్ అన్నీ పక్కన పెట్టి జాబ్ కూడా తెచ్చుకున్నాను. మరేమైంది? నేను ఇంత కష్టపడి ఆ జాబ్ తెచ్చుకుంటే నాతో పాటు స్టూడెంట్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేసిన నా ఫ్రెండ్ రికమెండేషన్తో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి సేమ్ జాబ్ తెచ్చుకున్నాడు. అప్పుడు అనిపించింది, దీనికోసం ఇన్ని రోజులు ఎంజాయ్మెంట్స్ అన్నీ పక్కన పెట్టి పుస్తకాల పురుగులా చదువుకున్నా అని. అంతే, ఆ మినిట్ నాకు నేనే నచ్చలేదు. నా జాబ్కి వాల్యూ లేదనిపించింది. అప్పుడు మానేసిన జాబ్ ఇప్పటికీ చేయాలనిపించట్లేదు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్, బట్ ఈ డెసిషన్ కరెక్టే అంటావా? నేను చేస్తుంది కరెక్టా రాంగా అని నేను ఆలోచించట్లేదు. నాకు ఇలా ఉండడం నచ్చింది. అది ఎవరికి నచ్చకపోయినా నేను ఇలానే ఉంటాను. పొద్దున్నుంచి నీకు కాల్ చేస్తుంటే కలవట్లేదేంటి? ఓ అదా, మొబైల్ పోయిందబ్బా, అందుకే. పోయిందా? మరి ఇప్పుడు ఎలా? ఏమైంది? మొబైల్ లేకపోతే బతకలేమా ఏంటి? అలా అని కాదు, ఇప్పుడు ప్రతిదానికి మొబైల్ ఉండాల్సిందేగా. కష్టంగా అనిపిదా? నిజమే, కానీ శాలరీ వచ్చేంత వరకు తప్పదు. నాన్నగారిని అడిగితే కొనిస్తారు, కానీ నాకు నచ్చదు. వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది, ప్రాజెక్ట్ షేర్ చేసుకోమని అడిగావుగా. అవునరా, చేస్తావా? ఏంటి ఏదో మాట్లాడాలన్నావు? దిస్ ఈజ్ ఫర్ యూ. హే, మొబైలా? నేను నిన్ను అడగలేదు కదా. అడిగే వరకు నీ అవసరం గుర్తించకపోతే నీ విషయంలో నాకు అందరికీ డిఫరెన్స్ ఉండదుగా. కానీ నీకు మనీ ఎక్కడివి? నాకు జాబ్ ఉండి ఇదే పని నేను చేసుంటే నీకు ఈ డౌట్ వచ్చేది కాదుగా. నువ్వు మా నాన్నలాగా ఫిక్స్ అయిపోయినట్టున్నావు నేను దేనికి పనికిరానని. హే ప్లీజ్, నేను ఆ మీనింగ్తో అనలేదు. సడన్గా ఇంత మనీ ఎక్కడి నుంచి వచ్చాయని. మన అవసరాలతో పాటు మనీ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. తీసుకో. హలో టీచర్, కష్టపడి మీకోసం గిఫ్ట్ తెస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. థ్యాంక్స్ చెప్పి మిమ్మల్ని పరాయివాణ్ణి చేయలేను. రే కంగ్రాట్స్ రా,
కంగ్రాట్సా, తను పరాయివాన్ని కాదంది అంతే, ప్రేమిస్తున్నా అని చెప్పలేదు. రేయ్, మేము అమ్మాయిలంరా, అన్ని విషయాలు డైరెక్ట్గా చెప్పలేం, ఇలాంటివి అస్సలు చెప్పలేం. నాకెందుకో ఇదే పర్ఫెక్ట్ టైం అనిపిస్తుంది. వెంటనే నీ మనసులో మాట తనకు చెప్పేయి. ఎన్ని రోజులు ఈ అబ్బాయికి రెస్పాన్సిబిలిటీస్ లేవనుకున్నాను, కానీ ఈరోజే అర్థమైంది తనేంటో అని. ఏంటి? ఒక మగాడు మర్డర్ చేసేటప్పుడైనా భయపడతాడో లేదో తెలియదు, కానీ తన మనసులో ప్రేమని చెప్పేటప్పుడు మాత్రం చాలా భయపడతాడు. సావిత్రి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. నాకు నీపైన ఈ ఫీలింగ్ టీచర్ నుంచి ఫ్రెండ్స్ అయ్యాక, ఫ్రెండ్స్ నుంచి క్లోజ్ అయ్యాక కలిగింది కాదు. నాకు నీ గురించి ఏం తెలియనప్పుడే, నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే కలిగింది. సైలెంట్గా ఉంటే సగం ఒప్పేసుకున్నట్లే అంట. ఫిక్స్ అయిపోయినా మరి? మా నాన్నగారితో వచ్చి మాట్లాడు. నేను నీకు ప్రపోజ్ చేశాను, కనీసం దానికి రిప్లై ఇవ్వకుండా మా నాన్నతో వచ్చి మాట్లాడంటే ఏంటి అర్థం? ప్రపోజ్ చేసిన ప్రతి ఒక్కరికి ఇలా చెప్పాను. నువ్వు నా మనసుకు నచ్చావు కాబట్టి చెప్తున్నాను. నా ప్రపోజల్స్ ఇలానే ఉంటాయి. ప్రేమ నువ్వు స్టార్ట్ చేసావు, దాని పెళ్లి దాకా నేను తీసుకెళ్తాను. నువ్వు నాకు కావాలి. నా కూతురు నేను ఇష్టపడతాను చెప్పంగానే నిమిషం కూడా ఆలోచించకుండా నేను ఇక్కడ కూర్చోపెట్టి ఎందుకు మారుతాను తెలుసా? ఎందుకంటే నా కూతురు సెలక్షన్ పైన నాకున్న నమ్మకం అటువంటిది. మీ ప్రేమ విషయంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే ప్రేమకు డబ్బు అవసరం లేదు, పోషించడానికి డబ్బు అవసరం కదా. మరి పని పాట లేకుండా నా కూతుర్ని ఎలా పోషిస్తావు? డబ్బుదేముంది అంకుల్, మన అవసరాలను బట్టి ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఆటోమేటిక్ ఆడడానికి డబ్బేమి తల మీద పెరిగే బొచ్చు కదా బాబు, కష్టపడాలి. నీకు ఉద్యోగం నేను ఇప్పిస్తాను, కుదురుగా చేసుకుంటాను చెప్పు. ఈ క్షణమే మీ పెళ్ళికి నేను రెడీ. నేను ఖాళీగా ఉంది ఉద్యోగం లేక కాదు అంకుల్, ఇంట్రెస్ట్ లేక. మా నాన్న కూడా మీలాగే అంకుల్, ఎప్పుడు ఉద్యోగం చెయ్యి అని గింజుకుంటాడు. అలాంటిది ఆయన మాటే వినలేదు. ఇప్పుడు మీ మాట వింటే ఆయన గౌరవం తగ్గిపోదు? ఉంటాను అంకుల్. ఏంటవి నువ్వు చేసిన పని? ఇలాగైనా మా నాన్నగారితో మాట్లాడేది? నీకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేకపోతే చేయకు, కానీ మన పెళ్లి కోసం ఆయన ముందు చిన్న అబద్ధం చెప్తే సరిపోయేది కదా. చూడు సావిత్రి, నేను ఇది అని తెలిసే నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేసావు. అలాగే మీ నాన్నకు కూడా నేను ఇలానే ఉంటానని తెలియాలి. ఇలానే ఉంటానంటే ఏ పేరెంట్స్ ఒప్పుకోరు. మన పెళ్లి జరగాలంటే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి.
నా అవసరాన్ని తీర్చుకోవడం కోసం అబద్ధాలతో అందాల మేడం చూపించి తర్వాత వాళ్ళని డిసప్పాయింట్ చేయలేను. నేను నిన్ను బాగా చూసుకోగలనా లేదా అన్న క్లారిటీ నాకే లేదు. కానీ నువ్వు నాతో ఉంటే నా లైఫ్ ఫుల్ఫిల్ అయినట్టు అనిపిస్తుంది. ఐ థింక్ నీకు అదే ఫీలింగ్ ఉందనుకుంటున్నా. మీ నాన్న అడిగిన దాంట్లో అర్థం ఉంది. కానీ నేను ఇంతే. నన్ను ఇలాగే యాక్సెప్ట్ చేయగలిగితే రేపు నా కోసం చీరలో రా. నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఒకవేళ రేపు నేను రాకపోతే? నువ్వు రాకపోతే ఇంకెప్పటికీ నేను నీ జీవితంలోకి రాను. మరి మీ నాన్న సంగతి ఏంటి? నిన్నే కాదమ్మా, అలాంటోడికి ఏ ఆడపిల్లని అడగ కూడా నేను ఒప్పుకోను. అయినా పిల్లని పోషించడానికి పిల్లని ఏమిస్తాం? తనకు ఉద్యోగం లేకపోతే ఏంటి నాన్న? నాకుందిగా, నేను చూసుకోగలుగుతాను. అందరూ అంటారు కదా నాన్న, అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి, అబ్బాయిలు అమ్మాయిలు సమానమని. మరెందుకు నాన్న అబ్బాయిలే అమ్మాయిని పోషించాలని రూల్ ఉందా? అమ్మాయిలు అబ్బాయిని పోషించకూడదా? ఏంట్రా నువ్వు అనేది? నువ్వు కష్టపడి ఉద్యోగం చేస్తే వాడేం చేస్తాడు? నేను వచ్చేలోపు ఇంట్లో వంట చేసి పెడతారు నాన్న, సరేనా? ఓయ్, నాకు వంట చేయడం రాదు. పర్లేదు, నేను నేర్పిస్తాను. ఆహా, నాకు వంటలు నేర్పించి ఇంట్లో వంట చేయాలనుకుంటున్నావా? నా వల్ల కాదు. సరే, నువ్వేం చేయకు, ఓకేనా? ఆర్ యూ షూర్? నన్ను భరించగలవా లైఫ్ లాంగ్? భరించలేను, ప్రేమిస్తాను లైఫ్ లాంగ్. అబ్బాయిలే అమ్మాయిల్ని పోషించాలని రూల్ లేదు. ఇద్దరు కలిసి ఉండడానికి ఎలాంటి క్యాలిక్యులేషన్లు అవసరం లేదు. ఒక్కసారి ప్రేమించాక మనం ప్రేమించిన వాళ్ళు ఎలా ఉన్నా మనం మార్చుకోవాలి. కుదరకపోతే జీవితాంతం భరించాలి. అంతేకాని ప్రేమని మాత్రం వదులుకోకూడదు.